చాలామంది హైట్ ఎందుకు పెరగరు? పొట్టిగా ఉండటానికి కారణం ఏంటి? 18 ఏళ్ల తర్వాత కూడా హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మనం వాడే మొబైల్ ఇంటర్నెట్ డేటా ఎలా తయారవుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఎందుకు ఉంటుంది? మనకి కితకితలు ఎలా వస్తాయి? అండ్ జెండు బామ్ ఎలా నొప్పిని మాయం చేస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు సమాధానాలు తెలుసుకుందాం. కితకితలు ఎందుకు వస్తాయి? కితకితలు పెడితే ఎందుకు నవ్వు వస్తుంది? మనల్ని ఎవరైనా కితకితలు పెడితే మన చర్మం పైపొర అయిన ఎపిడెర్మిస్ కింద ఉండే నర్వ్ ఎండింగ్స్ బ్రెయిన్కి సిగ్నల్స్ని పంపిస్తాయి. అప్పుడు బ్రెయిన్లోని సొమాటో సెన్సోరీ కార్టెక్స్ అనే భాగం సిగ్నల్స్ని పికప్ చేసుకుని హైపోథాలమస్ ద్వారా ఒక నవ్వునిచ్చే ఫీలింగ్స్ని మనలో కలుగజేస్తాయి. ఈ ఫీలింగ్స్ మన బాడీ అంతా రావు, కేవలం సెన్సిటివ్ స్పాట్స్లోనే వస్తుంది. అండర్ ఆర్మ్స్, మెడ, అరికాళ్ళు ఇవన్నీ సెన్సిటివ్ స్పాట్స్ కిందకి వస్తాయి. ఇవి సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి ఎవరైనా టచ్ చేసి అటాక్ చేస్తే ఈ పార్ట్స్కి చాలా డేంజర్ ఉంటుంది. అందుకనే ఒక డిఫెన్స్ మెకానిజం లాగా ఈ సెన్సిటివ్ పార్ట్స్ పైన ఎవరైనా చేయి వేస్తే వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయి కితకితలు లాంటి ఒక ఫీలింగ్స్ని కలిగిస్తాయి. ఆ పార్ట్స్ని కాపాడుకునేలా చేస్తాయి. అందుకే మీరు ఒకటి గమనించవచ్చు, మనకి మనమే కితకితలు పెట్టుకుంటే ఎలాంటి నవ్వు రాదు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మన చెయ్యి మన ఒంటి మీదకి వెళ్తుందని ముందే మన బ్రెయిన్కి తెలిసిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఎందుకుంటుంది? ఈ కండిషన్ని డిస్గ్యూసియా అంటారు. ఇలా ఉన్నప్పుడు ఏం తిన్నా చేదుగా ఉంటుంది, ఏమీ తినబుద్ధి కాదు. మనం జ్వరం బారిన పడినప్పుడు మన బాడీ నుంచి సైటోకైన్స్ అనబడే కెమికల్ సబ్స్టాన్సెస్ రిలీజ్ అవుతాయి. ఇవి మన బాడీలోని డిఫెన్స్ లేదా ఇమ్యూన్ సెల్స్కి సహాయపడతాయి. ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా, సింపుల్గా టిఎన్ఎఫ్ ఆల్ఫా అని పిలువబడే ఒక సైటోకైన్ మ్యాక్రోఫేజెస్ అనబడే కణాల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. జ్వరం సమయంలో ఇది మన బాడీలోకి విడుదల అవ్వటం వల్లనే ఆ చేదు కలుగుతుంది. మనం వాడే ఇంటర్నెట్ డేటా మన ఫోన్లోకి ఎలా వస్తుంది? మన డేటా ఎలా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిజానికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ టెలికాం కంపెనీస్ దగ్గర అసలు ఇంటర్నెట్ డేటా అనేదే ఉండదు. మరి మనకి 1 GB 2 GB ఎలా ఇస్తున్నారు అని మీకు డౌట్ కలుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు మనకి ఎలాంటి డేటాని ఇవ్వరు. జస్ట్ సర్వర్ నుంచి మన డివైస్లోకి ఎంత డేటా ట్రాన్స్ఫర్ అయ్యిందో దానికి మనీని ఛార్జ్ చేస్తారు అంతే. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను వినండి. సపోజ్ మీరు 1 GB సైజ్ ఉన్న మూవీని డౌన్లోడ్ చేయాలి అనుకున్నారు. అప్పుడు మీరు మొబైల్ డేటాని ఆన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆ మూవీ ఫైల్ని డౌన్లోడ్ చేస్తారు. ఇక్కడే మీరు వాడే సిమ్ కంపెనీ వాళ్ళు మూవీ అప్లోడ్ అయిన వెబ్సైట్ యొక్క సర్వర్కి తమ నెట్వర్క్ ద్వారా మీ ఫోన్ని కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేయడం వల్ల మీరు ఆ 1 GB ఫైల్ని ఆ సర్వర్ నుంచి పొందుతారు. అంతే తప్ప ఆ కంపెనీ నుంచి మనకి ఎటువంటి డేటా రాదు. అయితే ఈ సర్వర్స్కి కనెక్ట్ చేయడం కోసం చాలా సంఖ్యలో టవర్స్ని ఏర్పాటు చేయాలి. 24 గంటలు ఆపరేట్ చేస్తూనే ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. ఇంకా డీజిల్ జనరేటర్స్, సోలార్ ప్యానెల్స్ లాంటి వాటిని కూడా యూజ్ చేస్తారు. ఇవన్నీ లిమిటెడ్ రిసోర్సెస్. అందుకే మనకి నిజంగా ఫుల్ బ్యాండ్విడ్త్ మీద అన్లిమిటెడ్ డేటాని ఇవ్వలేరు. ఇంటర్నెట్ అయిపోయింది అంటే అర్థం మీరు 1 GB దాకా సర్వర్ నుంచి డేటాని డౌన్లోడ్ చేసుకున్నారు అని, లేదా సర్ఫింగ్ చేసుకున్నారు అని. అంతేకాని నిజంగా మీ ఫోన్లో డేటా అయిపోదు. అసలు అయిపోవటానికి మన ఫోన్లో డేటా అనేదే ఉండదు. ఇంటర్నెట్ డేటాని మనమే జనరేట్ చేస్తాం. అది టెలికాం కంపెనీ మనకి ఇవ్వదు. సపోజ్ ఎవరైనా తమ వెబ్సైట్లో ఒక 10 MB సైజు ఉన్న సాంగ్ని అప్లోడ్ చేశారు అనుకోండి. ఆ అప్లోడ్ చేసిన డేటానే మనం వాడుతున్న ఇంటర్నెట్ డేటా అన్నమాట. ఇంటర్నెట్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్. ఈ డేటా పీర్స్ మరియు క్లయింట్స్ ద్వారా నడుస్తుంది. సో అర్థమైంది కదా, ఈ ఇంటర్నెట్ డేటాని ఎవరు ప్రొడ్యూస్ చేయరు అండ్ ఎక్కడికి వెళ్ళిపోదు. ఇదంతా మనం అప్లోడ్ చేసిన డేటానే. అందుకే ఒకప్పుడు మంత్కి 1 GB ఇచ్చేవారు. ఇప్పుడు డేకి 1 GB నుంచి 10 GB దాకా కూడా ఇస్తున్నారు. అంత చౌక అవ్వడానికి కారణం ఈ మెయింటెనెన్స్ కాస్ట్ని వీళ్ళు భరించడం వల్లనే. జెండు బామ్ రాసుకుంటే నొప్పి ఎలా తగ్గుతుంది? జెండు బామ్ అసలు ఎలా పనిచేస్తుంది? జెండు బామే కాదు, పెయిన్ రిలీఫ్ బామ్స్ అన్నీ కౌంటర్ ఇరిరెంట్ అనే సూత్రం పైన పనిచేస్తాయి. అంటే నిజానికి నొప్పిని మాయం చేయవు, మనకి కలిగిన నొప్పిని అణచివేసి కొత్తగా ఇంకో నొప్పిని కలిగిస్తాయి. కానీ ఈ నొప్పి చాలా సుఖంగా ఉంటుంది. అందుకే జెండు బామ్ రాసినప్పుడు మన చర్మం మండుతూ ఒక రిలాక్సేషన్ని ఇస్తుంది. ఈ పెయిన్ బామ్స్ ఇలా పనిచేయడానికి కారణం అందులో ఉండే 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. 1 మిథైల్ సాలిసైలేట్, 2 మెంథాల్, 3 క్యాంఫోర్ అంటే కర్పూరం. ఈ 3 పదార్థాలు చర్మంలో ఈజీగా పీల్చుకోబడతాయి. కర్పూరం వల్లే బామ్ రాసిన వెంటనే మనకి ఒక చల్లదనం కలుగుతుంది. అండ్ ఈ కర్పూరం ఎపిడెర్మిస్ అనబడే చర్మం పై పొరలో ఉండే నరాల చివర్లని ఇరిటేట్ చేసి సుఖంగా ఉండే ఒక నొప్పిని కలగజేస్తాయి. ఈ నొప్పి కారణంగా అసలైన నొప్పి తెలియదు. అందుకే పెయిన్ బామ్ రాసినా గానీ కాసేపటికి మళ్ళీ అసలైన నొప్పి కలగటం మొదలవుతుంది.
అదే ఒకవేళ అసలైన నొప్పి చాలా చిన్నది అయితే బామ్ రాసిన కాసేపటికే నొప్పి మాయమైపోతుంది. అమ్మాయిలు అస్త్రప్రయోగం చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? బాయ్స్‌లో అస్త్రప్రయోగం గురించి పోయిన వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. అందులో ఉన్న అపోహలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు గర్ల్స్‌కి ఇలా చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? మరియు ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయేది అంతా నేను పర్సనల్‌గా చెప్తున్నది కాదు. చాలా ఆర్టికల్స్‌లోని డాక్టర్ సజెషన్స్ మరియు అథెంటిక్ వెబ్‌సైట్స్ ఆధారంగా చెప్తున్నది. ముందుగా లాభాల గురించి తెలుసుకుందాం. తరువాత నష్టాల గురించి తెలుసుకుందాం. హస్తప్రయోగం ఒక నార్మల్ ప్రక్రియ మాత్రమే. అండ్ ఇది ఒక హెల్తీ సెక్షువల్ బిహేవియర్. కానీ ఇది ప్రైవేట్‌గా చేయటం వల్ల ఎవరికీ చెప్పుకోలేరు కాబట్టి ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవుతారు. హస్తప్రయోగం వల్ల అమ్మాయిలు వారి లైంగిక ప్రతిస్పందనల గురించి బాగా తెలుసుకోవచ్చు. అది వారి దాంపత్య జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది. పీరియడ్స్ టైంలో పొత్తి కడుపులో తిమ్మిరి ఎక్కుతుంది. దీనినే అబ్డామినల్ క్రాంప్స్ అంటారు. హస్తప్రయోగం వల్ల ఈ క్రాంప్స్ తగ్గి బాడీ రిలాక్స్ అవుతుంది. హస్తప్రయోగం వల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి స్ట్రెస్ని తగ్గించి మంచి రిలీఫ్ని కలిగిస్తాయి. ఎందుకు అంత రిలీఫ్గా ఉంటుందంటే ఆ ప్రైవేట్ భాగం లోపల క్లిటోరిస్ అనే భాగం ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తిలో ఏం చేయకపోయినా ఇది ఒక రిలీఫ్ని ఇస్తుంది. దానికి కారణం ఈ ఒక్క భాగంలోనే 8,000కి పైగా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. శరీరంలో ఇంకే భాగంలో కూడా ఇన్ని నర్వ్ ఎండింగ్స్ ఉండవు. అందుకే ఆ పార్ట్లో అస్త్రప్రయోగం చేసినప్పుడు అంత సెన్సేషన్ కలిగి రిలీఫ్ని ఇస్తుంది. అస్త్రప్రయోగం వల్ల సర్వికల్ ఇన్ఫెక్షన్స్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. సర్విక్స్ నుంచి హానికరమైన బ్యాక్టీరియా కొట్టుకుపోతుంది. హస్తప్రయోగం వల్ల మీ పైన మీకు ఇష్టం పెరుగుతుంది. మీరు ఎల్లప్పుడూ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎవరిపైన డిపెండ్ అవ్వాలని అనిపించదు. అండ్ అంతేకాదు హస్తప్రయోగం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇన్సోమ్నియా లాంటిది ఉంటే అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ టైప్ 2 మరియు హార్ట్ డిసీజ్ రాకుండా హెల్ప్ అవుతుంది. హస్తప్రయోగం వల్ల కలిగిన నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే నష్టాలు అనేవి ఎక్సెసివ్గా ఓవర్గా చేయటం వల్ల మాత్రమే కలుగుతాయి. మెయిన్గా నడుము భాగంలో నొప్పి కలుగుతుంది. ఫిజికల్ పార్ట్స్కి జెనిటల్ ఇరిటేషన్ కలుగుతుంది. లైఫ్ పార్ట్నర్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేరు. రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంది. ఊరికే కోపం అయిపోయి గొడవలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. డైలీ అడిక్షన్ అయితే వీక్నెస్కి అలసటకు ఈజీగా గురవుతారు. దీనివల్ల పాన్కి బాగా అడిక్షన్ అయిపోతారు. అయితే కొందరు ఈ హస్తప్రయోగం వల్ల బ్లైండ్నెస్ వస్తుందని, సంతానం కలగదు అని అంటుంటారు. జుట్టు పలచపడిపోయి రాలిపోతుంది అని కూడా అంటారు. కానీ వాటికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అయితే ఇందాక చెప్పిన క్లిటోరిస్ అనే భాగం చాలా నరాలతో ఉండటం వల్ల అది చాలా సెన్సిటివ్ పార్ట్ అవుతుంది. ఎక్కువగా చేయటం వల్ల అది తన సెన్సిటివిటీని కోల్పోతుంది. కానీ అది టెంపరరీ మాత్రమే. టెంపరరీగా సెన్సేషన్ కోల్పోవటం వల్ల హస్తప్రయోగం చేసినప్పుడు ఎలాంటి ప్లెజర్ కలగదు. కానీ టెంపరరీ అవ్వటం వల్ల కొన్ని డేస్లో మళ్ళీ తన సెన్సేషన్ని తిరిగి పొందుతుంది. అందుకే ఓవర్గా ఏ పని చేసినా నష్టాన్నే కలిగిస్తుంది. హైట్ ఎలా పెరుగుతాము? కొందరు ఎందుకు పొట్టిగా ఉండిపోతారు? పుషప్స్ లాంటి వర్కౌట్స్ చేస్తే హైట్ పెరగడం ఆగిపోతుందా? ముందుగా హైట్ పెరగటంలో 60 నుంచి 80% వరకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మిగతాది మీరు తినే పోషకాహారం, ఎక్సర్సైజులపైన ఆధారపడి ఉంటుంది. చాలామంది తమ వయస్సు 1 సంవత్సరం ఉన్నప్పటి నుంచి మెచ్యూర్ అయ్యే వరకు సంవత్సరానికి 2 అంగుళాలు పెరుగుతారు. వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత సంవత్సరానికి 4 అంగుళాల చొప్పున హైట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. టీనేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు ఒకేసారి సడన్గా పెరిగిపోతుంటారు. అయితే కొందరు పొట్టిగా ఉండటానికి కారణం మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం మరియు సరైన పోషకాలు లేని ఫుడ్ తినటం వల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది. హైట్ పెరగాలంటే చేయాల్సినవేంటో చూద్దాం. మీరు పెరుగుతున్న ఏజ్లో అంటే 18 ఏళ్ల కంటే ముందు వయసులో సరైన పోషకాహారం తీసుకోవడం చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. పళ్ళు, కూరగాయలు, పాలు, తృణధాన్యాలు ఇవన్నీ తప్పకుండా తినాలి. షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న పదార్థాలు లిమిట్లో తినాలి. హైట్ పెరగటం అంటే ఎముకలు పెరగాలి. ఎముకల గ్రోత్కి బెస్ట్ ఆహారం విటమిన్ డి. ఇది ట్యూనా ఫిష్లో, ఫిష్ ఆయిల్లో, గుడ్డులో, ఫోర్టిఫైడ్ మిల్క్లో దొరుకుతుంది. హైట్ పెరగటానికి మరొక కారణం హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వటం. ఒకవేళ ఇది మీ బాడీలో సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి సింథటిక్ HGH అనే సప్లిమెంట్ ఇస్తాడు. సరైన నిద్ర లేకపోయినా హైట్ మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ హార్మోన్ నిద్రపోయినప్పుడే రిలీజ్ అవుతుంది. ఏ వయసు వాళ్ళు ఎంతసేపు నిద్రపోవాలో ఈ చార్ట్లో చూడొచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలు మరియు బోన్స్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్త్కి సహాయపడుతుంది. కొందరు పుషప్స్ లాంటివి ఎక్సర్సైజ్ చేస్తే హైట్ పెరగము అంటారు. కానీ అది నిజం కాదు. పుషప్స్కి హైట్ పెరగపోవటానికి ఏ సంబంధం లేదు. కొందరికి ఇంకో డౌట్ ఉంటుంది, 18 ఏళ్ల తర్వాత హైట్ పెరుగుతామా లేదా అని. రేర్ కేసెస్లో తప్పితే 18 నుంచి 20 ఏళ్ల తర్వాత హైట్ పెరగటం అనేది జరగదు. హైట్ పెరగడం స్టాప్ అవ్వటానికి కారణం బోన్స్ మరియు గ్రోత్ ప్లేట్స్. లాంగ్ బోన్ ఎండింగ్స్ దగ్గర ఈ గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి.
ఇవి 18 ఏళ్ల తర్వాత క్లోజ్ అయిపోతాయి. బోన్ సైజ్ ఇంక్రీస్ అవడం కూడా ఆగిపోవడంతో హైట్ పెరగడం స్టాప్ అయిపోతుంది. కొందరిలో మాత్రం ఈ గ్రోత్ ప్లేట్స్ 20 ఏళ్ళు వచ్చినా క్లోజ్ అవ్వవు. అలాంటి వారు ఇంకా పెరుగుతూనే ఉంటారు. మరికొందరు జైగాంటిజం అనే కండిషన్తో సఫర్ అవుతారు. దీనివల్ల ఓవర్గా పెరిగిపోతూ ఉంటారు. ఆఫర్స్ని పొందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.